విగ్రహాన్ని కూడా గుర్తుపెట్టుకోలేకపోయాడు. రాహేలు దొంగతనం చేసే సంగతి కూడా యాకోబుకు తెలియకపోయింది. అంటే వాస్తవానికి యాకోబుతో దేవుడు మాట్లాడతాడు, కానీ ఇప్పుడు మాట్లాడడం మానేశాడు. రాత్రి మంచుకు నేను తడుస్తున్నాను, ఎందుకు వచ్చింది నాకు ఈ బ్రతుకు అని 20 సంవత్సరాలు ఏడ్చాడు. కానీ ఒక సందర్భంలో డైరెక్ట్గా దేవుణ్ణి ముఖాముఖిగా ఎదుర్కొన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ముఖాముఖిగా ఎదుర్కొన్నాడు. ముఖాముఖిగా రారాజు అయిన దేవుణ్ణి చూస్తున్నాడు. చదువుదాం ఒకసారి ఆ మాట. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుదాం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని. మనకున్న దర్శనం కూడా అదే కదండి. అందుకే ఆత్మీయ తల్లి మేరక్క గారు, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. అదే కదండి మనందరికి ఉండవలసిన హృదయ వాంఛ. ఎలాగైనా పరిశుద్ధపరచుకొని రేపు మహిమ కలిగిన రాజును చూడాలి. యాకోబు ముఖాముఖిగా చూస్తున్నాడు. ఎలా చూడగలిగి? ఏం జరిగింది యాకోబు జీవితంలో? కంటిన్యూగా చదువుదాం. అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. పెనుయేలు అనగా దేవుని ముఖం. అక్కడ ఫుట్నోట్లో రాయబడింది. అంటే దేవుని ముఖాన్ని చూసినప్పుడు ఆయన పెనుయేలు అనే ఒక పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. సూర్యోదయమాయెను. ఇంతకీ యాకోబు ఎక్కడికి సాగిపోయాడు? ఇప్పుడు దేవుడే ముఖాముఖిగా దేవుని చూశాడు కదా. నా వైపు చూడండి. ముఖాముఖిగా యాకోబు దేవుని చూశాడు. చూసిన తర్వాత దేవుని కొరకు నమ్మకంగా, నీతిగా, యథార్థంగా బ్రతకవలసిన ఈ యాకోబు మరల ఎక్కడికి వెళ్ళాడంటే పద్దనారం వైపు వెళ్ళాడు. ఆదికాండం 35వ అధ్యాయం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం. ఏ యాకోబు అయితే దేవుని దర్శనాన్ని చూశాడో, ఒకానొక సందర్భంలో అతడు నిద్రపోయినప్పుడు రాయిని తలగడగా చేసుకున్నప్పుడు ఆకాశాన్ని